బయలుదేరిన సమూహం ద్వారానే ఈ ప్రపంచానికి జన సమూహాన్ని విస్తరింపజేశాడు. అలా విస్తరింపజేయబడిన ప్రజలకు నోహు కుటుంబం జలప్రలయం వచ్చి, ఒకప్పుడు మా కాలంలో, మా పూర్వీకుల కాలంలో ఇలా జలప్రలయం వచ్చి ప్రపంచం అంతా మునిగిపోయింది. బాబు, మీరైనా బుద్ధిగా బ్రతకండి, మీరైనా నీతిగా బ్రతకండి, మీరైనా భయభక్తులు కలిగి బ్రతకండి, మీరైనా దేవుని నమ్మి బ్రతకండి అని నీతి మాటలు వాళ్ళకు చెప్పి ఉంటారా ఉండదండి? ఒకసారి చెప్పండి చెప్పండి. ఖచ్చితంగా వారు చెప్పినారు. నోవహు కాలంలో ఆయా జాతుల ప్రకారంగా వచ్చినటువంటి ప్రజలు ఖచ్చితంగా జలప్రలయం గురించి వాళ్ళకు తెలుసు. ఆ ఓడ ఎలాగున పైకెత్తబడింది, ప్రజలందరూ ఎలాగున జలప్రలయంలో అలకల్లం అయిపోయారో పూర్వీకుల కాలం నుండి వారు వింటూనే వచ్చారు. అయినా కూడా వారందరూ నోవహు ఒక కొత్త ప్రపంచంలోకి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మేము ఎలాగైనా పేరు సంపాదించుకోవాలి. వీళ్ళు నోవహు వంశంలో నుండి వచ్చిన వారు కదండి, మరి పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఎలా కలిగింది? వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ పితరుల కాలంలో జలప్రలయంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళకు తెలియకుండానే వచ్చారంటారా? లేదా? వాళ్ళందరికీ తెలుసు. ఆయా జాతుల ప్రకారంగా ఆ సంతతి ఉత్పత్తి అవుతున్న కొలది ఒకప్పుడు నోవహు కాలంలో ఎలాగో మునిగిపోయింది ప్రపంచం. దేవుడు ఎందుకు తుడిచిపెట్టాడు? ఎందుకు తీర్పు వచ్చింది? ఎందుకు ఆ ప్రజలు మునిగిపోయి నశించిపోయారు? ఈ సంగతులు అన్నీ తెలిసి కూడా మరలా పేరు కొరకే పేరు సంపాదనలోనే పడిపోయారు. ఈనాడు ఎంతో మంది పేరు సంపాదించుకోవడానికే బ్రతుకుతున్నారు. చాలా సంఘాలు చూడండి, ఏదైనా మంచి ఫ్యాన్ తెచ్చారనుకోండి, వాళ్ళ పేరు చెప్పకపోతే ఉన్న ఫ్యాన్ ఓడిపోయి పోతారు. వాస్తవం అండి. అటువంటి దొంగ నకిలీ క్రైస్తవులు కూడా బ్రతుకుతున్నారు. భూమిలో చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. ఒక ట్యూబ్లైట్ తెచ్చారంటే పలానా వ్యక్తి ట్యూబ్లైట్ తెచ్చారు, వాళ్ళ పేరు చెప్పుకోకపోతే ఆ ట్యూబ్లైట్ ఎప్పుడు రాత్రి బీక్కొని పోతారో తెలియదు. పేరు కొరకాన్ని మనం చేసేది, పేరు సంపాదించుకోవడానికి. ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు, ఒక ఆయన మీటింగ్ సభలో ఒక పెద్ద పట్ట వేస్తారు కదండి. పట్ట వేసినప్పుడు ఆ పట్ట గాలికి ఎగురుతుంటే గాలి ఎగరకుండా 4 రాళ్ళు పెట్టాడట. ఆ 4 రాళ్ళు పెట్టినందుకు పాస్టర్ గారు